ఓకే అండి, మరి క్యాప్సికమ్ తో ఒక వెరైటీ చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. సో హర్షిత రెడీయా మీరు? రెడీ. మీరేం ప్రిపేర్ అయ్యారు క్యాప్సికమ్ తో? బగారా క్యాప్సికమ్. బగారా క్యాప్సికమ్, వావ్. ఓకే అండి, మరి బగారా క్యాప్సికమ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బగారా క్యాప్సికమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, వేయించిన వేరుశనగ పలుకులు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టమాటోలు 2, జీడిపప్పు కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో హర్షిత స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే, పాన్ హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఓకే. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు, కరివేపాకు, ఓకే. తర్వాత ఆనియన్ వేసుకోవాలండి కొద్దిగా. ఓకే. ఏడు మీ సిస్టర్స్ అందరూ చాలా కామ్గా ఉంటారా? నవ్వారు, ఇద్దరు నవ్వారు, ఇద్దరు సమాధానం చెప్పలేదు. అలా ఏం ఉండవు. అలా ఏం ఉండరా? మరి ఇక్కడ ఎందుకు ఇలా కామ్గా ఉన్నారు? మా ఇంట్లో మేమే అల్లరి. మీ ఇంట్లో మీరే అల్లరా? నాకు అసలు నమ్మబుద్ధి అవ్వట్లేదు తెలుసా. సో చాలా మంది ఉన్నారా? కజిన్ సిస్టర్స్ బ్రదర్స్ ఇలా చాలా మంది కజిన్స్ చాలా మంది ఉన్నారా? ఓకే ఓకే, నైస్ నైస్. ఇది పేస్ట్ అయ్యాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఓకే. టేస్ట్ తగ్గట్టు కొద్దిగా వేసుకోవాలి. మరి అంత కొంచెమేనా? సరిపోతుందా? ఓకే. బగారా క్యాప్సికమ్, బగారా బైంగన్ అంటే అందరికి బాగా తెలుసు. అదే స్టైల్లో బగారా క్యాప్సికమా? ఇది మీ ఇన్వెన్షనా లేకపోతే ఎక్కడైనా చూసారా? ఇలా మా అమ్మమ్మ చేసేది, మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నా. ఓ, ఇది మీ అమ్మమ్మ గారి వంట అనమాట అయితే. సో అమ్మమ్మలు మనకి ట్రెడిషనల్ వంటలే కాదు, మోడర్న్ వంటలు కూడా నేర్పిస్తారనమాట. నైస్, సూపర్. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయిపోయాయి కదండి, క్యాప్సికమ్ వేసుకోవాలి. ఓకే. సో హర్షిత, మీరు ఏమైనా వర్క్ చేస్తుంటారా లేకపోతే ఇంట్లోనేనా? వర్క్ చేస్తున్నాను. వర్క్ చేస్తుంటారు. ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్, వావ్. సో హ్యాపీగా 5 days వర్క్, 2 days హాలిడేస్. సూపర్ కదా. మీ వారు ఏం చేస్తుంటారు? తను కూడా సాఫ్ట్వేర్. తను సాఫ్ట్వేర్. ఏం పేరు ఆయన పేరు? హరికుమార్. హరికుమార్ గారు. ఎన్నాళ్ళైంది మీకు మ్యారేజ్ అయ్యి? 3 months. 3 months-ఏనా? ఓ, సో రీసెంట్గా అంటే న్యూలీ వెడెడ్ కపుల్ అనమాట. వంటలన్నీ నేర్చేసుకున్నారా? ఇప్పుడు నేర్చుకుంటూ ఇప్పుడు నేర్చుకుంటూ ఉన్నారు. కొన్ని వంటలు వాళ్ళని అడిగి చక్కగా టిప్స్ అన్ని తీసుకుంటూ ఉంటారా? ఏమన్నా అవసరం వస్తే అక్కకే కాల్ చేస్తా, ఏం చేయాలి. అవునా? సో సలహాలన్నీ బాగా ఇస్తున్నారా మరి? సో మీరేం చేస్తుంటారు శ్వేత? మీరు హౌస్ వైఫ్. నైస్ నైస్. మీ వారు? ఆయన జాబ్ చేస్తారు ఫార్మా కంపెనీ. పేరేంటి? శివకుమార్. శివకుమార్, నైస్. చాలా టైం పాస్ చేస్తుంటారు ఇంట్లో? కొంచెం ఏమైనా గ్యాప్ ఖాళీ దొరికితే? మాకు పాప ఉందండి. పాపతో ఒక పాప. ఒక పాప. ఏం పేరేమిటి? రుషిక. రుషిక. సో చిన్న పాప? 1.5 years. 1.5 years. సో ఈ వీళ్ళకి కొత్తగా పెళ్ళింది కాబట్టి ఈ వంటలు నేర్చుకోవడాలు ఇవి అవి సరిపోతుంది, అలా అలా షికార్లోకి వెళ్ళడాలు. ఓ నైస్ నైస్. సో ఇంతకీ మీ వారికి ఏమి ఇష్టం? అంటే వెజిటేబుల్స్ లో కానీ అట్లా అన్ని తింటారా లేకపోతే? బెండకాయ కాకరకాయ అంటే చాలా ఇష్టం. బెండకాయ కాకరకాయ. నాకు అవి 2 వండడం రాదు. అవి 2 వండటం రాదా? ఎవ్రీ వీకెండ్ మీరు చక్కగా అట్లా టీవీ ముందు కూర్చొని మా ప్రోగ్రామ్ చూడండి. కాకరకాయతో మంచి మంచి వంటలు చేసి చూపించాం, ఇప్పటికి ఇంకా చూపిస్తాము. అలాగే బెండకాయతో కూడా బోల్డ్ అన్ని. అప్పుడు మీ ఆయనకి ఏంటంటే కొంచెం ఈ 2 కాకుండా వేరేవి కూడా బాగుంటాయి వెజిటేబుల్స్ అని చెప్పి అన్ని పెట్టేస్తూ ఉండండి. నెయిల్ ఆర్ట్ బాగా వేసుకున్నారు. హాబీ అండి. హాబీయా? నాకు కూడా ఉండింది, ఇప్పుడే గోల్ కట్ చేసా, అందుకని వేసుకోలేదు. సో ఎలా ఉంది? అంటే కొత్తగా పెళ్ళైంది కదా. బాగుంది. బాగుందా? సో వంటలన్నీ అది వరకు వచ్చా లేకపోతే ఇప్పుడేనా ప్రయోగాలు? ఇప్పుడే. మీ వారికి వంట వచ్చా? సరే, హెల్ప్ చేస్తుంటారా? బాగానా? ఓ సూపర్. సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం ఇందులో? ఇది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలండి మనం. ఓకే. ఈ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఏమేమి వేసారు ఇందులో? ఆనియన్, టమాటో మగ్గిన తర్వాత పల్లీలు, జీడిపప్పు అవన్నీ వేసి ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలండి. సో ఆనియన్ టమాటోనేమో ఆయిల్ లో ఫ్రై చేసేసి వేయించిన పల్లీలు, వేయించిన జీడిపప్పు, సో ఈ 2 గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఓకే.
ఇప్పుడు ఈ క్యాప్సికమ్ అంతా మగ్గిన తర్వాత ఈ పేస్ట్ కొద్దిగా వేసుకోవాలండి. ఓకే. ఈ పేస్ట్ నార్మల్గా చాలా గట్టిగా ఉంటుంది, సో వెంటనే మాడిపోతుంది. సో వెంటనే వాటర్ వాటరా? సరే, నేను వాటర్ పట్టుకొని రెడీగా ఉంటాను. ఓకే, మీరు అలా వేస్తారు, లేదు వేసేస్తే వేసేనా? వేసేసేయండి. గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లేదు గ్రేవీ తక్కువే ఉండాలి, మాకు క్యాప్సికమ్ ఫ్లేవర్ ఎక్కువ ఉండాలి అనుకున్న వాళ్ళు. యాక్చువల్గా కొంచెం పేస్ట్ వేసినప్పుడు కొద్దిగా ఆయిల్లో కొంచెం వేయించిన తర్వాత వాటర్ వేసుకుంటే కొంచెం బాగా టేస్ట్ బాగుంటుంది అనమాట. అంటే కొద్దిగా పేస్ట్ కొంచెం ఆయిల్లో ఫ్రై అవుతుంది. మీకు కొత్త కొత్తగా నేర్చుకుంటున్నారు కదా టిప్స్ అనమాట ఇవన్నీ. ఓకే, థ్యాంక్ యూ. మాకేమిటంటే రోజు వంటలు చూసి చూసి నాకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో ఇందులో ఏం సాల్ట్ అది వేయలేదు కదా? పేస్ట్లో వేసారా? పేస్ట్లో వేసేసాం గరం మసాలా, కారం. ఇప్పుడు మరి కొంచెం దాంట్లో గ్రేవీకి తగ్గట్టుగా ఇప్పుడు మరీ వేసుకోవాలి కొద్దిగా. ఓకే. కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా, ఓకే, కొద్దిగా కారం, ఓకే, కొద్దిగా సాల్ట్. సో ఇంతకీ మీరు స్పైసీగా తింటారా మామూలుగా మీడియం స్పైసీయా? నార్మల్గానే మీడియం స్పైసీ. ఓకే. ఇది కాస్త దగ్గర పడ్డాక బౌల్లో తీసుకొని గార్నిష్ చేస్తాం. ఓకే. సో అయితే ఇప్పుడు మీరు వంటలన్నీ మీ అమ్మమ్మ గారి దగ్గర నేర్చుకున్నారా, మీ అమ్మగారి దగ్గర, అప్పుడప్పుడు ఇలాంటి అక్కల దగ్గర, అందరి దగ్గర? కొన్ని రోజులు అయితే మీరు ఎదురు సలహాలు ఇస్తుంటారు చూడండి, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది కదా. వచ్చినా నేను చేస్తాను, రానివి అప్పుడు టైం ఎవరు దొరికితే, అమ్మ ఖాళీగా ఉంటే అమ్మ ఖాళీ, లేకపోతే అక్కకో ఎవరికో ఒకరికి కాల్ చేస్తూ ఉంటాం అనమాట. ఓహో, నైస్ నైస్. అయిపోయిందండి. అయిపోయిందా? సో ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేసేసండి, అయిపోయిందండి. ఈ వంట ఇంతకీ మీ వారికి చేసి పెట్టారా? పెళ్ళయ్యాక చేసి పెట్టానండి. చేసి పెట్టారా? బాగా తింటారా? బాగా తింటారా? ఓకే. ఇప్పుడు మనం జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటాం. ఓకే. సో రెడీ అయిపోయిందా బగారా క్యాప్సికమ్? ఇలా ఇచ్చేసేయండి. ఓకే. ఓకే అండి, మరి బగారా క్యాప్సికమ్ కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బగారా క్యాప్సికమ్ తయారు చేసే విధానం: ముందుగా టొమాటోలు, ఉల్లిపాయలు నూనెలో మగ్గించి వేయించిన వేరుశనగ పలుకులు, వేయించిన జీడిపప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి పసుపు, గరం మసాలా, కారం, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆపై జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బగారా క్యాప్సికమ్ రెడీ.